శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరిః ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. నమస్కారం అమ్మా. నా పేరు భవాని. నేను వృత్తిరీత్యా అడ్వకేట్‌ని. నేను హైదరాబాద్‌లో ఉంటాను. దసరా నవరాత్రులు బానే జరిగాయమ్మా. అంటే ఈసారి నాకు కొంచెం హెల్త్ అప్‌సెట్ అవ్వడం ఒకటీను, లాస్ట్‌లో పీరియడ్ వచ్చేసింది. దానివల్ల కొంచెం ఇబ్బందయింది గానీ, మిగతా అంతా నవరాత్రులు బానే జరిగాయి. చేసుకున్నానమ్మా. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలలు నుండి ఎన్ని నవరాత్రులు చేశారు? నాకు అంటే నేను పీఠంలో వచ్చేసి రెగ్యులర్ సాధనలో ఉన్నాను. సిద్ధి గూడా అయిపోయిందనమాట. అందుకని నాకు పీఠానికి 2 సంవత్సరాల నుంచి అనుబంధం ఉందమ్మా. నేను ఒక వారాహి నవరాత్రులు తప్ప అన్ని నవరాత్రులు చేసుకున్నాను పీఠంలో. అప్పుడు వారాహి నవరాత్రులప్పుడు ఇబ్బంది రావడం వల్ల నేనవి చేసుకోలేకపోయానంతే. అంటే 2 వారాహి నవరాత్రులు చేసుకోలేదా? అహా! లేదండి. ఒకసారి తిరుపతిలో ఉండిపోయాను. ఇంకొకసారేమో ఈ చేసుకోకూడదు. మిగతా అన్ని నవరాత్రులు నేను బానే చేసుకున్నానమ్మా. పీఠం తరపు నుంచే చేసుకున్నాను. పీఠంలో అమ్మవారి ప్రతిష్ఠ పనులు జరుగుతున్నాయి కదా! ఎలా ఉంది మీకు? అమ్మవారి ప్రతిష్ఠ జరుగుతోంది అంటే చాలా సంతోషంగా అనిపిచ్చిందమ్మా. ఎప్పుడెప్పుడు మన అమ్మవారిని మనం విగ్రహ రూపంలో అలా చూస్తామా అని చాలా బాగా అనిపిచ్చింది నిజంగా. గత నవరాత్రులకి, ఈ నవరాత్రులకి పీఠం నియమాలు కొన్ని మార్పులు చేశారు. ఎలా అనిపించింది? మంచిదేనా? సాధకులకి నష్టం ఏమైనా ఉందా? అహా! లేదమ్మా. సాధకులకి ఏం నష్టం లేదు. అంటే గత నవరాత్రుల్లో ఆహ్, జ అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉన్నాయి. ఇప్పుడు వేరేలాగా ఉన్నాయి. కాబట్టి నవరాత్రులు జరగడంలో అయితే ఏ విధమైన ఇబ్బంది రాలేదు. మాకు మంత్రదీక్షలు ఇవ్వటంలో గాని, వీటిల్లో గాని మాకు ఏ విధమైన ఇబ్బంది ఏం రాలేదమ్మా. అంతా బానే జరిగింది. దీనివల్ల అయితే మాకైతే ఏం నష్టం లేదు. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? లాస్ట్ సారి చేసిన దసరా నవరాత్రులు ఒకటీను, శ్యామల నవరాత్రులమ్మ. ఎందుకంటే అవి నేను చాలా బాగా చేసుకోగలిగాను పోయినసారి. ఈసారి కొంచెం నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల నాకు కొంచెం ఇబ్బందయిందంతే. నా ఒకదానికే అది. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అవునండి. ఎక్కుతున్నాము. అంటే అమ్మవారి అనుగ్రహాన్ని మేము చాలా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం. ఈ నవరాత్రులు చేయడం వలన. అది పీఠం తరపు నుంచి చేసిన వాళ్ళకేంటంటే ప్రత్యక్ష అనుభవాలుంటాయి గాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక మెట్టెక్కుతున్నాం. ఈ దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? దుర్గా నవరాత్రుల్లో వచ్చేసి ఇంక రేపు నాకిబ్బందొస్తుంది అనుకున్నప్పుడు ముందు రోజు ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారు అంటే ఎదురుగా వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది నాకు, అలా అనిపిచ్చింది. ఆవిడ పకపక నవ్వుతోందనమాట. చాలా అంటే చాలా దగ్గరగా అమ్మవారిని చూశాను అన్న అసంతృప్తయితే నాకీసారి ఉందమ్మా. మనకి ధ్యానంలో దర్శనాలవుతూ ఉంటాయి గదా! అలాగ చాలా చాలా దగ్గర నుంచి అమ్మవారిని చూశాను అన్న సంతోషం వచ్చింది ఈసారి. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ అని గాని, హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని అడిగారా? లేదమ్మా. మమ్మల్ని ఎవరు ఏమి అడగరు. మేము రెగ్యులర్ దీక్షలోనే ఉన్నాం కాబట్టి మాకు ఎప్పటినుంచో తెలుసు. ఇదివరకు నవరాత్రుల్లో కూడా చూసాం. ఎప్పుడూ ఒక రూపాయి కూడా మంత్రదీక్షల కోసం గానీ, హోమం కోసం గానీ అడగలేదు. పీఠం తరపు నుంచి ఎవరు అడగరు అలాగా. ఒకప్పుడు గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. కానీ కొందరి చేసిన చెడు ప్రచారాల చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టం అని వదిలేశారు. ఎలా అనిపిచ్చింది? ఆ! అలా వదిలేయడం అయితే కొంచెం బాధగానే అనిపిచ్చింది గానీ, ఇంకా హ్మ్. ఆహ్, సాధన ఇలా చేయండి అని చెప్తే దాన్ని గూడా తప్పుబట్టి మాట్లాడితే ఏం చేయలేం గదమ్మా ఇంకా. అంటే ఇంకా కొందరు అది ఎలా అనిపించిందంటే చేసుకుంటే మీ అదృష్టం లేదంటే మీ కర్మ అన్నట్టు వదిలేసారు అని అనిపించింది గానీ, ఇంకా ఆహ్, అంటే ఇప్పుడు సాధన చేయండి అని చెప్తే గూడా తప్పుపట్టే మనుషులున్నారు అని గురువుగారు బాధపడ్డారనిపించిందమ్మా మాకైతే. కొందరు స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మందికి అవకాశాలు ఇవ్వటం జరిగింది. దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరిగిందా?
ఆ! లేదండి. పీఠానికి ఏ విధమైన నష్టం జరగలేదు. ఎందుకంటే పీఠం అనేది అది అమ్మవారిది. అది గురువుగారిని అమ్మవారు నామమాత్రంగా పెట్టి ఆవిడ నడిపిస్తున్నది అదంతా. అలాంటప్పుడు అమ్మవారికి ఎవరి దగ్గర కావాలి అనే అదృష్టం ఉంటే వాళ్ళే రాగలుగుతారు. మిగతా వాళ్ళు రాలేరు కదా! అలాగా. దానివల్ల పీఠానికైతే ఏం నష్టం లేదు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరు సమాధానం చెప్పగలరు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఉంటుందండి. ఎందుకంటే మనం సిద్ధి పొందిన వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు గాని, ఇదివరకు నవరాత్రులు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరికైనా గాని మా అనుభవాలే మాకు సాక్ష్యం అన్నమాట. ఆన్‌లైన్‌లో ఇచ్చినా గాని ఆ అనుభవాలు ఎంత బాగా ఉన్నాయనేది అందరూ అనుభవించారు కదా! ఇదివరకు నవరాత్రులు చేసిన వాళ్ళు అనుభవించారు. రెగ్యులర్ సాధనలో ఉన్నవాళ్ళు అనుభవించారు. కాబట్టి ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి ఖచ్చితంగా శక్తి ఉంది. ఇప్పటి నుండి ఆన్‌లైన్‌లో మంత్ర దీక్షలు ఇవ్వను అని గురువుగారు అన్నారు. కదా! దాని చేత ఎవరికి నష్టం ఈ విషయంలో మీ ఉద్దేశం? ఎవరికి నష్టం అంటే, ఇంక వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి నష్టమని చెప్పుకోవాలండి. ఎందుకంటే, వాళ్ళు రాలేరు గాబట్టి. మిగతా ఎవరైనా గానీ, ఇండియాలో ఉన్న ఎవరైనా గానీ పీఠానికొచ్చి మంత్రం దీక్ష దీక్ష తీసుకోవడానికి వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. మొదటిసారి యక్షిని, కర్ణ భేదాల అలాంటి ప్రమాద సాధనలు, ఖర్చుతో కూడిన సాధనలు పీఠం తరపున ఉచితంగా ఇస్తున్నారు కదా! మీ ఉద్దేశం? అంటే వాటి గురించి నాకు పెద్ద తెలీదండి. అలాంటి ప్రమాదమైనవి ఇస్తున్నారు అని చూడ్డం అయితే జరిగింది. కానీ నాకు వాటి గురించి ఏం తెలీదు. మీకు అనుభవాలొచ్చినియి అన్నారు కదా! అనుభవాల్లో ఇంకా బాగా నచ్చినవి ఇంకా ఉంటే 1, 2 చెప్తారా? ఆ! అమ్మవారిని ఈసారి చాలా దగ్గరగా చూడటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఈసారి నేనెందుకో నాకు ముందే అనిపిచ్చింది. సారె పెట్టడం గాని, అవన్నీ నేను మా అమ్మతో చేయించాలి అని అనిపిచ్చింది గానీ, మళ్ళీ ఏమోలే అని అనుకున్నాను. మళ్ళీ నాకే అనిపిచ్చింది. మళ్ళీ నేనే ఏమోలే అనుకున్నాను. కానీ లాస్ట్ దాకా వచ్చేటప్పటికి మళ్ళీ మా మదరే పెట్టాల్సొచ్చిందనమాట. అది నిజంగా అనిపిచ్చింది నాకు. అమ్మవారు నేననుకుంటున్నది వింటోంది అని నాకనిపిచ్చిందనమాట. అంటే నేను మనసులో అనుకున్నా పైకనకపోయినా గానీ అమ్మవారికి తెలుస్తోంది. నా మైండ్‌లో ఏముందో, నా మనసులో ఏం నడుస్తుందో అది తెలుస్తుంది అని అనిపిచ్చింది. ఈ 2 నాకు బాగా అనిపిచ్చాయి. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? అంటే నాకు హెల్త్ అసలు బాలేదనమాట. ఫీవర్ నడిచింది చాలా. దానివల్ల నేను తలస్నానాలయితే డైలీ చేయడం గానీ, అది నాకు కుదరలేదు ఈసారి. అందుకని నేను చేయలేకపోయానమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? అది నవరాత్రులన్నప్పుడు ప్రతిసారి మనతో చేయిస్తారు గాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు ముందే ఉంది. నాకు చాలా బాగా అనిపిచ్చింది. సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఈసారి నేను చేయలేకపోయాను అంతే. అమ్మవారి దగ్గర పెట్టిన నీరు గాని, నైవేద్యం గాని తీసుకున్న ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? అది చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా. అంటే రెగ్యులర్ సాధనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది అనుభవం అయ్యే ఉంటుంది. అన్ అందరూ గూడా అమ్మవారు మనం పెట్టిన నైవేద్యాలు తినడం గానీ, మనం పెట్టిన నీళ్లు తాగడం గానీ, ఇలా అనుభవాలు మనకి ప్ర కలుగుతూనే ఉంటాయి. నవరాత్రుల్లో ఇంకొంచెం ఎక్కువగా కలుగుతాయి. మన ఇంట్లో ఇంకొక మనిషిలాగా అమ్మవారు తిరుగుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఉంటుందమ్మా. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు? అది మనకి జపంలో ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు ఆ పీఠం పేరు, గురువుగారి పేరు అలా తలుచుకొని జప సాధన మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం లాంటిది. అలాంటివి చేస్తే ఆహ్, అవుతుందమ్మా. జప సాధన జరుగుతుంది. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు అనిపించిందా? నవరాత్రులైతే బానే జరిగాయమ్మా. కానీ నేను లాస్ట్ ఇదివరకంతగా అంటే నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల ఇదివరకంత జపం చేయడం గానీ, ఇవి చేయలేకపోయాను. అదే కొంచెం ఇదనిపిచ్చింది నాకు. కొంచెం బాధగా అనిపిచ్చింది. పర్వాలేదు పీఠంలోనే ఉంటాను. ఇంకో నెక్స్ట్ నవరాత్రులు చేసుకోవచ్చు అని అనుకున్నాను నేను.
మీకు ఈ నవరాత్రులు ఆ, పీఠం చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం 49 పూర్తి అయ్యి 50వది చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. దానిపై మీ ఉద్దేశం? ఆ! నిజంగా 49 అన్నసంతర్పణలు అయిపోయాయి అంటేనే నాకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. నెక్స్ట్‌ది 50ది ఖచ్చితంగా అందరూ అటెండ్ అయితే బావుంటుంది అని అనిపిస్తుంది. అద్ అంటే అన్నసంతర్పణలు చేయడం అనేది ఎంత కష్టం అనేది అక్కడ గు అంటే గు గురువు గారికి ఎంత కష్టం అనేది ఆ పీఠంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసమ్మా అది. డబ్బులు అరేంజ్ చేసుకోవడం గాని, ప్లేస్ వెతుక్కోవడం గాని, దానికి తగ్గట్టు మళ్ళీ అందరిని రెడీ చేయడం గాని ఇవ ఇవన్నీ ఎ ఎ ఇంత కష్టమైనా గాని 49 కంప్లీట్ చేయగలిగారు కంటిన్యూయస్‌గా అంటే అది చాలా పెద్ద విషయం అమ్మా. నాకైతే చాలా సంతోషంగా అనిపిచ్చింది. 50వ దానికి అందరూ పీఠంలో ఉన్న అందరూ వస్తే బావుంటుంది అని ఉందమ్మా. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే చెప్తారా? ఆ పీఠంలో రాకముందు నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉండేదమ్మా. కోపం చాలా తొందరగా వచ్చేసేది నాకు. అట్లాంటిది పీఠంలోకొచ్చిన తర్వాత అది కంట్రోల్ అయింది. మళ్ళీ నేను కొంచెం ఎక్కువ ఆలోచించేదాన్ని అన్ని విషయాలకి. అలాంటిది అది తగ్గిందమ్మా నాకు. బావుంది. అంటే కొంచెం నాకు నిద్ర సమస్య ఒకటి గూడా చాలా బాగా ఉండేది. అది గూడా అది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది నాకు. ఒక 80, 90% వరకు నిద్ర సమస్య అనేది నాకు కంట్రోల్ అయింది. అది చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట నా లైఫ్‌లో. పీఠంలోకి వచ్చాకే కంట్రోల్ అయిందది నాకు. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే ఇదివరకు నాకు పీఠంలోకి రాకముందు ఇంత అవేర్‌నెస్ ఉండేది గాదనమాట. అసలు మన ధర్మంపై జరుగుతున్న ఈ నే ఇ ఇదేంటి ఇంత అన్యాయంగా మనల్ని చూడడం ఇవన్నీ ఏం తెలిసేది గాదు నాకు. కానీ పీఠంలోకి రావటం వల్ల నాకు కొంచెం అవేర్‌నెస్ ఒచ్చింది. హిందూ ధర్మంపై జరుగుతున్న విష ప్రచారాలు గాని, ఇవి గాని వేరే మతాల ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలు గాని, ఇవన్నీ పీఠంలోకి వచ్చిన తర్వాతే నేను ఆలోచించడం స్టార్ట్ చేశానమ్మా. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా చేసుకునే మంత్రంకి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా? అర్థమైందమ్మా. గురుముఖత మంత్రోపదేశం చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనకేమైనా అనుభవాలొచ్చినా, లేదంటే మనం సరిగ్గా చేయకపోయినా, గురువుగారి ద్వారా గైడెన్స్ అనేది మనకి దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఏదైనా ధ్యానంలో అనుభవం వచ్చినప్పుడు, అది ఎందుకొచ్చిందనేది మనకి మనం చేసుకుంటే మనకి తెలీదు. కానీ గురువుగారి ద్వారా చేసుకుంటే, ఆయన చెప్పే మన అనుభవాలకి ఆయన సమాధానం చెప్పేటప్పుడు, దానిలో మనకి తెలిసిపోతుంది. ఈ అనుభవం ఈ కారణానికొచ్చింది. మనకేమైనా మొక్కులున్నా, లేకపోతే ఆహ్, వంశపారంపర్యంగా వస్తున్న దోషాలేమన్నా ఉన్నా గానీ, లేదంటే ఇంకా ఏమన్నా మనకి మంచి జరిగినా, మంచి జరగబోతున్నా, చెడు జరగబోతున్నా మనకొచ్చే అనుభవాలే మనకి చెప్తాయన్నమాట. ధ్యానం చేసేటప్పుడు. అవన్నీ గురువుగారు వివరంగా చెప్పడం వలన మనకి తెలుస్తుంది. మనకి మనం చేసుకుంటే ఆ అనుభవాలు ఎందుకొస్తున్నాయనేది మనకి తెలీదు కదా! అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందమ్మా. అంటే మ మామూలుగా మనం ఎప్పుడైనా పండక్కి ఎవరైనా ముత్తైదువని పిలిచి, ఓ బొట్టు పెట్టి, గాజులిచ్చి, సారీ పెట్టి అన్నీ చేసి మామూలుగా ఇంటి ఆడపడుచులకి ఇంటికొచ్చినప్పుడు చేస్తారు గదా! అలాగా. అలాగే అమ్మవారిని గూడా పిలిచి ఈ మన ఇంటి ఆడపడుచులాగా చూసుకొని 9 రోజులు పూజలు చేసుకొని ఆహ్, స సారీ పెట్టి అందరికి భోజనాలు పెట్టి ఇవన్నీ చేయడం చాలా సంతోషంగా అనిపించిందమ్మా. నిజంగా పండగ అంటే పండగలాగా అనిపిస్తుంది. ఇవన్నీ సక్రమంగా చేస్తే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది?
ఉద్వాసన కార్యక్రమం అది నేను చేయలేకపోయానమ్మా. నాకు ఇబ్బందొచ్చింది. నేను చేయలేకపోయాను. కానీ ఇదివరకు నవరాత్రులప్పుడు అప్పుడు చేసినప్పుడు అమ్మవారు వెళ్తున్నట్టు అలా ఆ అనుభవాలన్నీ చాలా బాగా వచ్చాయమ్మా అప్పుడు గూడా. ఆహ్, క్ ఇప్పుడైతే నేను చేయలేకపోయాను. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఖచ్చితంగా అవసరం ఉందమ్మా. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం గానీ, హ్మ్. ఇంకా ఎలా అంటే మనం ఒక సరైన దారిలో నడవాలి అంటే మనం ఆహ్, ఏ ఒక సరైన దారిలో నడిచే వాళ్ళని ఫాలో అయితేనే మనం అవ్వగలుగుతాము. అంతేగాని ఆహ్, మనకి మనం డిసైడ్ చేసుకొని, మనకి మనం ఆలోచించుకొని అన్నీ చేస్ చేసేది చేసే ఆలోచన దానికన్నా ఒక గురువుని ఫాలో అవుతూ ఉంటేనే మనకి కరెక్ట్ డైరెక్షన్‌లో మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉంది. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం? చాలా బాగా చెప్తారమ్మా గురువుగారు. ఎప్పుడైనా పిల్లలు అంటే పిల్లల పెంపకం అనేది ఆహ్, అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉండేది తల్లికే ఉంటుంది. ఆ విషయం గూడా గురువుగారు ప్రస్తావించారు. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ దగ్గర ఉండేది తల్లే ఉంటుందనమాట. తల్లి ప్రభావమే పిల్లల మీద ఎక్కువుంటుంది. అలాగే మనం సక్రమంగా ఉంటేనే మన పిల్లలు మనల్ని చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఆహ్, హ్మ్. అలాగే పిల్లల్ని బాధ్యత లేకుండా అడిగిందల్లా కొనిచ్చి, ఇష్టమొచ్చినట్టు తయారు చేసి అలా పెంచకుండా బాధ్యతాయుతంగా ఎలా పెంచాలి అనేది గురువుగారు ముందే చెప్పారనమాట. అది, అది ఫాలో అవ్వడం అనేది చాలా అవసరం. అప్పుడే వాళ్ళు బాధ్యత కలిగి రేపొద్దున్న లైఫ్‌లో ఏమి ఇబ్బందులొచ్చినా ఎవరి లైఫ్ అయినా ఎవరికైనా ఇబ్బందులొస్తాయి. అది ఫేస్ చేసే ధైర్యం అనేది ఉంటుంది. లేదంటే కష్టం. అంటే ఎలా అంటే రేపొద్దున సడెన్‌గా అతి గారాబంగా చేసి అలా పెంచితే రేపొద్దున్న ఇబ్బందులొచ్చినప్పుడు ఎ ఎల్లకాలం తల్లిదండ్రులుండరు. వాళ్ళ బాధ్యతతో వాళ్ళు బయటికి రాగలగాలి. అలా పెంచడం అనేది చాలా అవసరం. చాలా బాగా చెప్పారమ్మా గురువుగారు. తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? అందరూ చాలా బాగా సహకరించారమ్మా. అంటే నేను పెద్దగా కాల్స్ గూడా తీసుకోలేకపోయాను. ఈసారి అంత యాక్టివ్‌గా గూడా ఉండలేకపోయాను. నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల. కానీ అందరూ చాలా బాధ్యతగా ఉండి ఎవరి పని వాళ్ళు సక్రమంగా జేసుకున్నారు. గురువుగారిని కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చేశారు అందరూ. అందరూ ఒకళ్ళకొకళ్ళు సాయం జేసుకొని ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా ఉన్నారు. చివరిగా అమ్మ, ముందు రోజుల్లో నవరాత్రులు చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా? నవరాత్రులు చేసుకోవడం అనేది మన రక్షణ కోసం మనం చేసుకుంటున్నాము. అది సరైన డైరెక్షన్‌లో చేసుకొని సక్రమంగా ఉంటే అది చాలా బావుంటుంది. అది రిజల్ట్ కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తుందనమాట. పీఠం తరపు నుంచి నవరాత్రులు చేసుకోవడం అనేది అది అమ్మవారి అనుగ్రహం. అది అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. నేనైతే ఇది బాగా నమ్ముతానమ్మా.